कुछ आ रहा है अभी नया लेटेस्ट जो आ रहे हैं ना, उस हिसाब से एक डिज़ाइन करके देता हूँ मैं आपको, उस हिसाब से करेंगे काम। ये पुराना वो नया रूम, नया डिजाइन, नया पूरा म्यूजिक, नया लाइटिंग पूरा। ओके चलो, ये पूरा फिर इसका भी वही हालत है सर, इसका भी जो प्लास्टिंग वगैरह करके ये टाइल निकाल के फिर नया पूरा नया बना ले भाई, ठीक है ना? రైట్ చలో రైట్ ఈ స్టార్ట్ ఉండాలి ఫౌంటైన్, ఈ ఫౌంటైన్ అంటే ఇది సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 1 గంటల వరకు కంటిన్యూ అయితేనే ఉండాలి. అక్కడ టైమింగ్ అదే 6, మళ్ళీ ఇను సాయంత్రం 6 నుంచి రాత్రి 12, లాస్ట్ 11, 12 కూడా కాదు, లాస్ట్ 8 పార్క్లో 8 ఏ టైం ఉంటుంది? 5 ఏంద్రా 10 12 लवरा भी ऐसे हो जाते हैं 10 बजे 5 to 10 5 PM to 10 PM मिनिमम तो 10 बजे तक रहेंगे वहाँ, तो रहना का कोशिश करते वो चले जाते बस 5 to 10 5 PM to 10 PM ठीक है. अच्छा लाइटिंग्स, अच्छा डिजाइन, नया लेटेस्ट डिजाइन, अच्छा लॉन्च लाइटिंग. यहाँ म्यूजिक तो जरूरत नहीं है, ठीक है, तो अलग रहेगा ना सर. ओके राइट. ये पूरा ये वापस निकाल के वो करना पड़ेगा, पूरा ये हम नया करना पड़ता है. సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు రాజీవ్ పార్కు నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ పాత అంటే కొత్త బస్ స్టాండ్, పాత బస్తీ, కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి అపోజిట్గా ఈ బొబ్బిల నాగసాగబడ్డ శివారు, మనము ఇది బొబ్బిల కుంట ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక్క పార్కుని మనం రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ తోట కానీ, అట్లాగే ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చిల్డ్రన్స్ పార్క్ కానీ, అంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని గంటలు గడపడానికి మనం అంతా ఏర్పాటు చేసినాము. నేను 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేకపోయినా. ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి కొంత మనకు గవర్నమెంట్ కూడా లేదు, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు. అప్పుడు వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది, మనందరూ తెలుసు. అయితే 2014 నుంచి 18 వరకు ఇక పార్కు మొత్తం పుట్టుబడిపోయింది. నేను చాలా సందర్భాల్లో కాంప్లైంట్స్ వచ్చినాయి, కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, అధికారం లేదు, ఇదంతా లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే వేరు, అప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు, కాబట్టి నేనేం చేయలేకపోయినా. చాలామంది చెప్పారు, సార్ పార్క్ అంతా బాగా చేసావు, అంత బాగుంది, దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు, అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం, ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను కూడా చాలామంది చెప్పిన. సరే ఇప్పుడు నేను పొజిషన్లో లేను కదా, గవర్నమెంట్ నాది కాదు, ఎమ్మెల్యే కూడా లేను, ఏం చేయలేకపోతున్నా, ఏమనుకోతున్నా, చూద్దాం టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతానని. తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు, అప్పుడున్న అధికారులు, కొంత అప్పుడున్న మంత్రి, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. కొంత కాన్స్టిట్యూన్స్ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు, ఓడిపోయిన తర్వాత అన్న మరి నువ్వేమో ఓడిపోయినావు, మరి మీ జనాలు ఎందుకు కూడా కొట్టినో తెలియదు, కానీ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు
నిర్మలని సరే ఇట్లా కాదన్నా అక్కడిని పెడతా ఇక టీజేఏసీ చైర్మన్ పెడతా ఆ ప్రోటోకాల్ తోటి ఇక పనులు నడుస్తుంటాయి కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత మనము స్టెప్ బై స్టెప్ మనము నియోజకవర్గానికి సంబంధించింది కొంత మూమెంట్లో తీసుకొచ్చినాము. ప్రధానంగా ఏంటంటే మనకున్న 2 సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పట్టణంలో ఉన్న ఒక పార్కు రాజీవ్ పార్కు. సరే దీనికి చాలా పెద్ద ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసిన అనుకొని మొన్న అనుకోకుండా సెక్రటరియట్లో శ్రీదేవి మేడంని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసిన. వారికి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ తోటి బాగా సంబంధం ఉంది అధికారికంగా. ఆమె గతంలో 2004-05లో అప్పుడు ఆమె ఇక్కడ పీడీగా ఉండేవి. పీడీ అంటే ఆ రోజులలో చాలా బిగ్ పోస్ట్, కలెక్టర్ ఈక్వల్ పోస్ట్ ఉంది పీడీ అంటే కూడా ఐఏఎస్. ఓకే, వారు నేను యాక్చువల్గా వారికి ఒక 15 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది. సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్, డబ్బు శాంక్షన్ కావడానికి. ఇమ్మీడియట్లీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఒక 3 crores చెప్పండి సార్, నేను ఇమ్మీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమ్మీడియట్లీ అని శ్రీదేవి మేడము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు చెప్పడం జరిగింది ఆ రోజు సెక్రటరీలో పోతే. అని నేను అప్పుడప్పుడే మన చలపతికి రఘుకు చెప్పి ఈ 3 కోట్లకు సంబంధించి ఏ చేస్తే బాగుంటుంది ముందైతే ఆ 15 కోట్ల శాంక్షన్ వచ్చేంత వరకు అని ఆలోచన చేసి నేను వీళ్ళకు మనకు చెప్పి కన్సల్టెంట్ కూడా మీరే కదా కన్సల్టెంట్. ఓకే, చలపతి రఘు చెప్పి కన్సల్టెంట్. గతంలో శ్యామ్ కూడా ఇక్కడ పనిచేసిండు, రమేష్ నువ్వు కూడా ఇక్కడ ఫౌంటైన్స్ చేసినావు కాబట్టి ఐడియాతో మిమ్మల్ని పిలిచిన. ఇప్పుడు ఎవరు అధికారులను ఎవరు పిలుస్తలేను, ఓన్లీ కన్సల్ట్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే పిలుస్తారు. ఓకే, అధికారులను ఎవరు ఇన్వాల్వ్ చేస్తలేను. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే 3 కోట్లలో శ్యామ్, రమేష్ అండ్ మీరు కూడా నోట్ చేసుకోండి బెటర్ మీరు. సరే ఈ 3 కోట్లలో ఏమేమి చేయాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఏమైనా పేరేంది మీకు ఆప్కన్నా హిందీ తెలుగు హిందీ నువ్వు ఓకే కదా? మీరేమన్నా మన వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసినా దీని మీద మీరేమన్నా 3 కోట్లకు సమాధానం వదిలేండి, పాతది వదిలేండి. సరే ఇక 3 కోట్ల నేను చెప్తానండి, మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఫ్రెష్గా నోట్ చేసుకోండి శ్యామ్, రమేష్. అవి బాత్ కన్నా కూడా సైడ్ పే చేయండి. ఈ 3 కోట్ల జీవో తీసుకొచ్చినాయి కదా, ఈ 3 కోట్లలో మీరు ముగ్గురు సార్ కన్సల్టెంట్ శ్యామ్, రమేష్ మీరు ముగ్గురు కూర్చోండి, ఈరోజే కూర్చొని నేను ఇచ్చిన డైరెక్షన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ బహుశా ఈ 10 ఏళ్లలో ఇదంతా కుంటు పడిపోయింది, రాజీవ్ పార్క్ అంతా కుంటు పడిపోయింది. మినిమం మెయింటెనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు కానీ సాటిస్ఫాక్షన్గా లేదు. ఫస్ట్ ఇందులో పెరిగిన గడ్డి అంతా క్లియర్, అంటే గడ్డిని మీరు ఎట్లా నీట్గా చేస్తారో చేయండి. ల్యాండ్స్కేప్ ఓకే, అది క్లియర్ చేయండి. చెట్లన్నీ నరకకుండా ఎలాంటి చెట్లు నేను కూడా ముట్టకండి. చెట్లు చాలా గుంపుగా ఉన్నాయి. నేను ఆ రోజు పెట్టించిన చెట్లు ఇవి, మనం ఆ రోజు పెట్టిన చెట్లే కదా, ఆ రోజు పెట్టించిన చెట్లే కదా. ఆ చెట్లని మనం ఎక్కడ కూడా, ఎందుకంటే గుంపుగా బాగా చెట్లు మంచిగా ఉన్నాయి, చెట్లు ముచ్చకుండా గ్రౌండ్ లెవెల్లో చెత్త చెదారము, పిచ్చి మొక్కలు లేకపోతే అవన్నీ ఏమేమి ఉన్నాయో అదే కూడా చేయండి. మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా మళ్ళీ మీరు కొత్తగా ఏమన్నా అదేమంటారు గ్రాస్ ఏర్పాటు చేయండి. ఓకే, గ్రాస్ ఏర్పాటు, కింద మంచి ఫ్లవర్స్ కింద ఏర్పాటు చేయడము. అట్లనే చిల్డ్రన్స్ పార్కు, చిల్డ్రన్ పార్క్స్కు ఇప్పుడున్న లేటెస్ట్ ఏమేమి పెడితే బాగుంటాయి, మళ్ళీ రాత్రిపూట అది ప్రికాషన్ తీసుకున్నాం, ఏమేమి పెడితే బాగుంటాయి లేటెస్ట్. ఓకే, దాన్ని చిల్డ్రన్స్ పార్క్, చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ పార్క్స్. అట్లాగే ఇప్పుడు ఇదంతా కిందంతా నేలంతా ఖరాబ్ అయిపోయింది కదా, ఇదంతా చేయండి, ఇది రిపేర్ చేయండి ఇదంతా. ఓకే, దీని ఏమంటారు, ఇది కూడా క్లియర్ చేయండి, దీన్ని కూడా చేయండి. నేనేమంటున్నా అంటే శ్యామ్ ఆయన కన్సల్టెంట్, మీ పేరు బాబాజీ శ్యామ్, ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ బండలు వద్దు, ఏది ఈ టైల్స్ కానీ ఏదైనా ఇదన్నా అది కానీ ఇది కానీ షో పుట్టు ఇవన్నీ ఏమవుతుంది, షో అవుతుంది, నో షో. ఈ మన ఈ రుద్రాం బండ తెల్ల బండలు ఉంటాయి, సాబాద్ బండలు అన్న సాబాద్ బండలు, తాండూరు బండలు, టోటల్ సాబాద్ బండలు వేసేసి. ఓకే, సాబాద్ బండలో దొడ్డు ఉంటుంది, ఆ బండ ఏంటి ఎక్కడైనా డిజైన్ చూడకండి కదా, నో డిజైన్. మీరు డిజైన్లు చూసి పల్సర్ బండలు చూసి ఏదో నీట్గా ఉన్నాయి కదా, అందం కాళ్ళ కింద అందం ఉండి చేసేది ఏముంది, ఉండాలి. ప్లస్ మన దానికి లైఫ్ ఉండాలి. లైఫ్ అంటే సాబాద్ బండలే నీకు లైఫ్ ఉండాలి.
సాబాద్ బండ ఈ మందం ఉంటుంది తోటి 4 ఇంచెస్ థిక్ ఉంటుంది 4 ఇంచెస్ ఆ బండనే వాడండి. ఏది ప్రతి దగ్గర కూడా ఎంటైర్ ఎక్కడెక్కడైతే ఈ రాజీవ్ పార్కులో బండలు కింద అవసరమో అదంతా అదే బండ వాడండి. ఇక అలా ఎవరు ఏ అధికారి ఎవరు చెప్పినా ఇన్నది లేదు, ఇదే ఇక ఇది ఫైనల్. ఓకే, సాబాద్ బండ వాడండి. ఇప్పుడు లైటింగ్ డిజైన్ ఇంపార్టెంట్ కాదు, షో ఇంపార్టెంట్ కాదు, లైఫ్ ఇంపార్టెంట్. అది కూడా దాని కూడా సాబాద్ బండాలు ఎట్లయితే ఉంటాయో ఆ టైప్లో వేసేసేయండి. ఇక ఈ మధ్య లేటెస్ట్ ఎల్ఈడి అవి వచ్చినాయి కదా, కొంత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మినిమం ఒక బల్బ్ ఎంత ఇస్తుంది అది. ఇంకోటి కలర్స్ వేయకండి, నో కలర్స్, అన్నీ డే లైట్స్ వైట్ అదే వామ్ వైట్ అదే పెట్టండి, అదే పెట్టండి. ఓకే, ఎంటైర్ ఈ గ్రౌండ్ అంతా నా ప్రయారిటీ లైటింగ్ ఎక్కువ ఉండాలి, లైటింగ్ ప్రయారిటీ ఎక్కువ ఉండాలి. హైమా సంబంధించి హైమా అంటే అడ్జస్ట్మెంట్ నీకు కూడా చెప్తుంది బాబు, మీకు కూడా అడ్జస్ట్మెంట్ మైండ్ తోటి పని చేయకండి. ఓకే, అంటే కొంత దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకుండా దగ్గరకు పెట్టండి. సరే అల్పది కాదు చాప్. ఓకే రమేష్ సమస్య ఎక్కడెక్కడైతే హైమాస్ లైట్లు కావాలో అక్కడ వేయండి. ఈ మనం నడిచేటువంటి లైట్లు మీరు వేస్తారు కదా, ఎంత ఫీట్ ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా? అది 10 ఫీట్ ఉంటుంది సార్. 10 ఫీట్ కదా, 10 ఫీట్ సరిపోతుందా? దాన్ని తగ్గించుకుంటే మంచిదా? కెపాసిటీ లైటింగ్ 50 వాట్ బల్బ్ వేస్తే సరిపోతుంది సార్. అదే బల్బ్ వేయండి. సరే, మీరు మధ్య గ్యాప్లో 10 ఫీట్ అంటున్నారు కదా, అదే వేయండి. దానికి మీరు అదే వేయండి, దానికి వోల్టేజ్ లైటింగ్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఎందుకంటున్నారంటే పక్కకు చెరువు ఉంది, అవి ఉన్నాయి, పాములు కానీ తేళ్ళు కానీ కొంత పిల్లలు ఆడుతుంటారు కాబట్టి కింద అంతా కొంత ఉండాలన్నమాట. ఓకే, ఇది ఒకటి పెట్టుకోండి. అట్లనే ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఆ పిల్లలు ఆడుకునేది, దీంట్లో వర్షం నీళ్ళు పడితే నిలబడదు. ఆ ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు? వర్షం నీళ్ళు పడితే ఆ గ్రౌండ్లో నిలబడదు. దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? దాంట్లో మొత్తం ఇసుకే ఉండాలి. ఇసుక ఎట్లుండాలి అని అంటే, ఇసుక ఎట్లుండాలంటే ఇక నువ్వు భూమి మీద ఇసుక ఎన్ని అడుగుల మీద ఉంటే దానికి ఆ ఇసుకకు డస్ట్ రాకుండా, డస్ట్ రావద్దు, ఏది రావద్దు, వాటర్ కూడా రావద్దు. భూమి మీద ఎంత ఎత్తులో ఇసుక ఫిల్ చేస్తారు అది చెప్పండి. మినిమం 1 ఫీట్. 1 ఫీట్ అంటే ఎంత? 12 ఎంతరా? ఇది సరిపోతుంది. అది ఇదా? ఇది డబల్. ఈ డబల్ ఇసుకే వేయడం వల్ల భూమి మీద నీకు ఇసుక ఎట్లుండాలంటే, మనం బియ్యం ఏరితే ఇసుకలు బియ్యం టాటలో పోస్తే ఎట్లుంటే అట్లా ఉండాలి ఇసుక. తౌడు అంటే గట్టిగా అవుతుంది. బియ్యమే లూజ్ ఉండాలి, లూజ్ ఉండాలి. మనం 6 ఇంచులు ఇట్లా దిగాలి, అది ఇసుకలకే దిగాలి, అట్లనే ఉండాలి, అదే ఉండాలి. అర్థమైంది కదా? ఇంకోటి, వర్షాలు పడ్డాక ఆ ఇసుకే నీళ్లు పక్కకు మరి ఎవరు ఆ పక్కలోకి వాటరు బయటికి పోవడానికి మీరు దారికి మన నీళ్లు నిలబడద్దు. శ్యామ్ రమేష్ కూడా చెప్పండి, నీళ్ళు వర్షం నీళ్లు మనకు ఆ ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్లో నిలబడుతుంది. నీళ్లు అనేది నిలబడదు, నీళ్లు వెళ్ళిపోవాలి బయటికి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఫౌంటైన్స్కి వచ్చినట్టయితే మనకు ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఫౌంటైన్ ఉంది, ఇది రౌండ్ది, అది కూడా మనము రకరకాల లైటింగ్స్ తోటి ఫౌంటైన్. సేమ్ దాన్ని కూడా మళ్ళా మనము గ్యారంటీ రమేష్ గ్యారంటీ ఫౌంటైన్స్ గ్యారంటీ ఉండాలి, विदाउट गारंटी होता है। अभी हम 2 साल मेंटेन किए। तो मैं अभी तो ये गवर्नमेंट 3 साल रहता है, 3 साल रहता है, 3 साल तो मेरा चलता, फ्यूचर क्या होता है नहीं मालूम। ठीक है, मेरा कांग्रेस गवर्नमेंट है तो फिर मेरा चलता, समझ लेना आपको। मेरा बात क्या बोला तो आ फाउंटेन నాకు మంచిగా కలర్స్ తోటి రకరకాల ఇప్పుడు ఏమొచ్చినో లేటెస్ట్ లైట్స్ ఏమేమి వచ్చినో ఈ మెయిన్ పెద్దది కదా, ఇది అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనము మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది చూద్దామా. మ్యూజికల్ ఫౌంటైన్కి ఇప్పుడున్న లేటెస్ట్ ఏమొచ్చింది మనం దాదాపు 15 ఏళ్ళ కింద వేసినాం. మనం ఆ 10 ఏళ్ళు మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది ఏది సిస్టమ్. ఇప్పుడు వేసే ఫౌంటైన్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అందుబాటు
మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ ఎలాంటి పాటలు పెడితే బాగుంటుంది, దేశభక్తి గీతాలు కానీ అసలు పాటలతో ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేయాలి. మ్యూజికల్ ఫౌంటైన్ కూడా కావాలి సార్. లేటెస్ట్ 2D నోజల్ 3D నోజల్ అని లేటెస్ట్ వచ్చింది. ఆ నోజల్తో మనం చేసాం సార్. రైట్, ఇది ఒక ఆలోచన. ఓకే, శ్యామ్ మీదైతే గ్రీనరీ, ఆయనదేమో ఫౌంటైన్స్. మీ ఇద్దరు కలిసి ఈ బండలు కానీ లేకపోతే వగేరా వగేరా ఇది ఏమేమి రిపేర్ చేయాలో అవన్నీ కూడా మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎవరిని సివిల్ కాంట్రాక్టర్ పెట్టుకుంటే బాగుంటుందో మీరు ప్లాన్ చేసుకోండి. రైట్, వాష్రూమ్స్ రాసుకోండి, బాత్రూమ్ వాష్రూమ్స్ పెట్టుకోండి. లేడీస్కు సపరేట్, జెంట్స్కి సపరేట్ స్పేస్ చేయండి. ఒక 3 వాళ్ళకు, ఒక 3 మగవాళ్ళకు, ఆడవాళ్ళకు 3 బాత్రూమ్స్. దానికి బోరు, దానికి డ్రైనేజ్, అది దాని వాటర్ మళ్ళీ ఎట్లా వాళ్ళు బయటికి, దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అతను అనేది కూడా పాయింటే. ఈ చుట్టూ గోడలు లేపడమా, मेश लगा दी तो ठीक रहेगा सर. अब वाल लगाना तो बजट ज़्यादा हो जाएगा. मेश लगा देंगे सर अपने को अप्रोक्सीमेटली 15 to 18 फीट मेश लगा दिए तो ठीक है. నేనేమంటున్నానంటే రాత్రి కూడా తాగినోడు పైసా వాడు ఎవడో తాగుపోతే వస్తాడు, వాడు రాత్రి కట్ చేసుకుంటే नहीं सर पूरा फिक्स रहता है, पूरा टोटली बैला क्या रहता है वो इजी कट नहीं होता सर, मशीन वगैरह होना पड़ता है. इजी कट नहीं होता, GI मेश आता है, हाइट रहता है 20 फीट 18 फीट. मशीन वाला पैकेज बात कर लिया तो कोई पीने वाला क्या कर सकते. इतना तो नहीं होता सर. अभी तो अधिकतर पार्क से वही ठीक है, वो लगा एंटायर टाउन पूरा बाउंड्री पूरा टोटल ठीक है लगा दो. అవునవును రాత్రి కూడా తిరిగి వస్తుంటారు కాబట్టి क्या हाइट लेते इसके ऊपर बहुत हाइट 15 फीट लेंगे 15 फीट हाइट 10 फीट करना है 10 ఫీట్లు పక్కన ప్రికాషన్ 10 ఫీట్లు పెట్టుకోండి. ఇంకేమైనా ఉందా? సత్యములు ఉన్నాయి రవి, ఏమైనా విషయాలు జాడ్సం వెంకటేశ్వరం కమిషనర్కి కాదు. ఇప్పుడు ఎంత తిన్నది శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీం అంతా ఉన్నది. టీంలో కన్సల్టెంట్ 2 వచ్చారు. ఆమె పేరు అనుష్క అండ్ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ, గతంలో ఆయనను చూసిన చెట్లంతా. తర్వాత రమేష్ ఫౌంటైన్స్. ఇవి ఇప్పుడు సంతు ఇక్కడున్న చెప్పి కానీ వీళ్ళందరూ రవి ఉన్నారు, అందరూ ఉన్నారు. దానికంతా నా వీడియో కూడా తెప్పించుకో, మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసారు. శేఖర్ కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో. నేను వీడియోలో ఏమేమి చెప్పినా, వాళ్ళు ఏమేమి విన్నారు, ఏమేమి రాసుకున్నారు అన్ని పాయింట్ టు పాయింట్, ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి, నీ పేపర్ మీద పెట్టాలి. ఇది ఒక లైన్. ఇప్పుడు ఈ 3 కోట్ల జీవో ఏదైతే తెచ్చినాం, దీనికి సంబంధించి పనులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చోండి, మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి. విని మీ అధికారులకు పేపర్లు పట్టుకొని రాసుకోవాలి. వీళ్ళు కూడా రాసుకున్నారు. ఇదంతా ఈరోజు అయిపోవాలి. అంతా ఈరోజు అయిపోవాలి. ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి. నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి. రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము అక్టోబర్ నెల 25వ తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది. వారు కొన్ని ఇనాగ్రేషన్ ఫౌండేషన్లకు వస్తున్నారు వారు. ఓకే, ఈ 3 కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ 3 కోట్లకు సంబంధించి నేను ఏదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినో అదంతా కూడా మీరు వర్క్ వీలే చేస్తారు. అంతగా ఇటు చెట్లు ఏదున్నా ఆయన అండ్ రమేష్ అండ్ కన్సల్టెంట్, దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది, వాళ్ళే చూస్తారు ఇదంతా కూడా సబ్జెక్ట్ అంతా. విన్నారా? అందులో ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ చేయాలి. నాకు 25 అంటే 25 కాదు, అక్టోబర్ 20 తారీఖులో నేను విజిట్ చేస్తా. ఆ రోజు వరకు 80% అయిపోవాలి. నేను వీళ్ళకు కూడా ఏం చెప్పినంటే, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటే రాత్రి కూడా చేస్తారు కదా, అవసరం అనుకుంటే 2 టీములు పెట్టండి. పగలో టీము, రాత్రి టీము. రాత్రి పగలు చేసిన రాత్రి వండుకోవాలి కాబట్టి వాని ఆరోగ్యం ఖరాబ్ చేయదు. 2 टीम ले होते हैं, श्याम रमेश 2 टीम लगाना, तुम उसमें आप उसमें कवर कर लो तुम्हारे चार्जेस जो మీరు ఏదంటే అలా కవర్ చేసుకోండి. శ్యామ్
రాత్రి ఒక పొద్దున షిఫ్ట్ చేస్తుంది, రాత్రికి ఒక షిఫ్ట్ చేస్తుంది. మీరు క్లెయిమ్ చేయండి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రీ కాదు కదా తీసేది. పగలు చేసే వాళ్ళకు పే చేయండి, లేబర్కి కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్ కానీ. రాత్రి పని చేసే వాళ్ళకు కూడా చెయ్యి, వాళ్ళకు కూడా సపరేట్ ఇవ్వండి. 2 టీములు పెట్టండి, మీ నోట్లో పెట్టండి. कंसल्टेंट टीम आप ही रखना, 2 टीम को रेडी करना है, समझ गए ना आप? जो जिसका पेमेंट है उसको देना 2 टीमों, ठीक है? इनोवा శ్రీనివాస్ ఇది ఒక లైన్ మీది. ఇది 20వ తారీఖు వరకు 80% అయిపోవాలి. బ్యాలెన్స్ 10% 20% ఉంటే 24 తారీఖు అయిపోవాలి. 25వ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, ఓకే, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇది నేను ఇచ్చినట్టు, ఇలా ఏం తేడా లేదుగా, ఏం పోస్ట్ పోన్ ఉండదు. ఇది మీకు చాలా చాలా గట్టిగా మీకు ఇస్తున్నటువంటి ప్రణాళిక పని మీ అందరికీ, సరేనా? ఒకటి ఇప్పుడు దీనికి సంబంధించిన టెండర్స్ ప్రక్రియ మళ్ళా గతంలో షాము ఇక్కడ 20 లక్షల డ్యూ ఉంది 10 ఏళ్ళ కిందట. ఆయన బిల్స్ కూడా ఉంటే అది కూడా కవర్ చేయండి. పాపం ఆయన 10 ఏళ్ళు నష్టపోయింది, ఆయన కూడా. నేను లేను కదా 10 ఏళ్ళు, దాన్ని ఎట్లా చేయగలుగుతాం? అట్లని మీరు చేయి కాల్చుకోకండి, మీరు ఇరకకండి. నేను ఏదో చెప్పినా కదా అని చేయిస్తాడు కదా, లీగల్గానే అయితే చేయండి. కాకపోతే ఎట్లా చేయాలి, నేను షా మాట్లాడుతున్నాను, ఓకే? నువ్వు చేతులు కాదు, ఎవడో పనికి మాలోడు కూడా ఉంటాడు, పనికి రానోడు, పనికి మాలోడు, చెత్త ఉండోడు కూడా ఉంటాడు. వాడేదో వాడు చిన్న ఫోన్లో కొడతాడు, వాడు వేసేవాడు. ఈ భూమి మీద కొందరు ఉన్నారు, ఏం చేస్తాం కదా. వాడి చేత పెళ్ళాం కూడినది కానీ వాడు ఏదో వాడు ఫోన్లో ఒత్తుతాడు. ఒత్తుడు అలవాటు అయిపోయింది కదా ఫోన్లలో కొడుకులకు. వాడి చేత పెళ్ళాం కూడిందని వానికి అమ్మానికి ఆ ఫోన్ అని పెళ్ళాం అయిపోయింది, అలా కొడతాడు వాడు. వాడు వస్తాగానే ఏదో ఇదంతా అర్థమైందా నీకు? అంతా చేస్తూ కూర్చో. ఓవరాల్గా సిస్టంలో మొత్తం ఉంటాడు. అది ఎక్కడ కూడా తేడా రావద్దు, నా డెడ్ లైన్ మిస్ కావద్దు, క్లియర్ చెప్తున్నా శ్రీనివాస్, ఓకే? ఇక నువ్వు మీకున్న మీద అధికారులు నువ్వు చెప్పుకో, ఇక నువ్వు అంతే, ఓకే? నీ పైన అధికారులు ఎవరెవరు ఉంటారో నువ్వు చెప్పుకో వాళ్ళకి, ఇక చేసుకో. ఇట్లా సార్ నేను ఏమేమి చెప్పినా అలాగే చేసుకో అది, ఓకే? అల్టిమేట్గా నువ్వు నా డైరెక్షన్ ఫాలో కావాలి. ఎందుకంటే నేను తెచ్చినాను కదా నువ్వు వీటికి, నేను చెప్తే నువ్వు వీటికి వచ్చినావు, నువ్వు ఎవరో చెప్తే రాలేడికి మళ్ళా, ఓకే? కాబట్టి నేను చెప్పిందే ఫాలో కా. ఇది నేను ఎందుకు పిలుస్తలేనంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దని నేను ఇంటికి పిలుస్తలేను, కానీ నేను డైరెక్షన్ చెప్పిందే నడవాలి అంతే మీరు, ఓకే? ఇప్పుడు నా లెటర్ మీద ఎవరెవరైతే ట్రాన్స్ఫర్ సైట్కి వచ్చిరో వాళ్ళకి నేను చెప్పిన రైట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నా, ఓకే? దీన్ని ఫాలో అవ్వండి ఇక క్లియర్ కట్గా. అంతే, నాకు తేడా రావద్దు. నా పైన అధికారులు అట్లా అన్నారు ఇట్లా నేనేమినా ఎవరు చెప్పిందినా, నేను చెప్పిందే నువ్వు ఫాలో అవ్వ, దట్స్ ఆల్. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలకు రాజీవ్ పార్కు సక్రమంగా లేక కరెక్ట్గా లేక దాదాపు 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళ కుట్టు తీయాలి నేను, సంగారెడ్డి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయాలి నేను, ఓకే? ఇమ్మీడియట్లీ నా మీటింగ్ ఇప్పుడు అయిపోతుంది. కాంగ్రెస్ గంటలు వీళ్ళందరూ వస్తారు, లంచ్ చేసుకొని వస్తారు వీళ్ళందరూ. నాకు సాయంత్రం ఈరోజు అంతా కంప్లీట్ అయిపోవాలి. రేపు టెండర్ ప్రాసెస్ ఎట్లా, షార్ట్ టెండర్ మీకున్న షార్ట్ టెండర్ పిలవాలి. వీళ్ళ పని వీళ్ళే, మీ టెండర్సే చేపించుకోండి. ఇటు పేపర్ పని నడవాలి, ఇటు పని నడవాలి, ఓకే? సరేనా? సరే, రైట్.